ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు. మొన్న జరిగిన పోలింగ్లో లోపాలు, ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. మంత్రులు యనమల, కళా వెంకట్రావుతో పాటు మరికొందరు ముఖ్య నేతలు బాబుతో పాటు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటున్నాయంటున్న చంద్రబాబు దీనిపై ఉద్యమించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది టీడీపీ. ఏపీలో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు మొరాయించడం తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీ చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో సరిగ్గా 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు. పూర్తి స్థాయి కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఏపీలో జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తీరుతెన్నులు, అదేవిధంగా అభ్యంతరాలు, వీటన్నిటిపై కూడా ఒక కూలంకుషంగా ఒక ఫిర్యాదు పత్రాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ప్రధానంగా గతంలో పలుమార్లు కూడా ఈ ఓటర్ల తొలగింపు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పట్ల తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదులకు అనుగుణంగా స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అధికార తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఏ ఫిర్యాదులపై కూడా ఏ రకంగానూ స్పందించలేదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘంతోనే నేరుగా ప్రస్తావించనున్నారు. అదేవిధంగా అనేక అంశాలపై విడివిడిగా అన్ని అంశాలను కూడా కూలంకుషంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావటం, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినటువంటి తీరు, దానివల్ల జరిగే కష్ట నష్టాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం హఠాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవటం వల్ల కేంద్రం ఎన్నికల సంఘం సజావుగా ఎన్నికలు నిర్వహించలేకపోయిందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురానున్నారు. అదేవిధంగా ఐబీ చీఫ్ బదిలీ విషయంలో కూడా ఆయనకు బాధ్యతలను తొలగించే విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పట్ల కూడా తన అభ్యంతరాన్ని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘంతోనే వివరించనున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక అభ్యంతరాలపై హఠాత్తుగా ఆగమేఘాల మీదుగా నిర్ణయాలు తీసుకోవటం, వారిని స్పందించిన తీరు పట్ల కూడా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించనున్నారు. ఇకపోతే వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. వనరుల లేమి, అదేవిధంగా మ్యాన్ పవర్ లేదు అన్న సాకులతో ఏమాత్రం కూడా పారదర్శకంగా ఈ ఎన్నికలు నిర్వహించే విషయంలో ఏమాత్రం కూడా ఎలాంటి విధంగా వెనకంజ వేయడానికి వీల్లేదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురానున్నారు. సుప్రీంకోర్టు రీడైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా దీనిపై మరలా పునరాలోచించుకోవాలి. దాదాపు 50% పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ వీవీప్యాట్ల యొక్క స్లిప్ను లెక్కించినట్లయితే ఓటర్కు కూడా నమ్మకం కలుగుతుంది. తాము వేసుకున్నటువంటి తాము ఎవరైతే ఎన్నుకున్నామో వారికే ఎన్నికల్లో పాల్గొన్నామో, తమ యొక్క ఓటు వారికే వినియోగించుకోవడం జరిగిందన్న ఒక అభిప్రాయం, నమ్మకం ఓటర్లో కలగాలంటే ఆ మేరకు వీవీప్యాట్ల యొక్క స్లిప్పులను కూడా లెక్కించాలి అన్న అంశాన్ని కూడా మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించున్నారు. ఇకపోతే అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పట్ల మాత్రం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు, ఇది ఆక్షేపణీయంగా ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేరుగా ప్రశ్నించడం, అవసరమైతే ధర్నా కూడా దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం సమావేశంలో ఏపీలో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారం, అదేవిధంగా అవసరమైనంత కావాల్సినంత యొక్క పోలీసు బలగాలను మోహరింప చేయడంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరించింది. దీనివల్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనేక అంశాల్లో లోపభూయిష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘంతోనే నేరుగా ప్రస్తావించనున్నారు. ఇకపోతే ఇదంతా కూడా చాలా అధికార పార్టీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క బ్రాంచ్ ఆఫీసుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల యొక్క కనుసన్నల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం నడిచిందన్న ఆరోపణలను కూడా నేరుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రస్తావించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అన్ని ప్రశ్నలు కూడా సమాధానం ఏ రకంగా చెబుతుంది, దాదాపు ఏపీలో జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి దాదాపు 30%
ఈవీఎంలు ఏమాత్రం కూడా సజావుగా పనిచేయలేదు. కొన్ని చోట్లయితే మధ్యాహ్నం తన పోలింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల వరకే ఆ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత కొనసాగించలేదు. అయితే కొన్ని చోట్ల దాదాపు తెల్లవారుజాము వరకు కూడా ఈ పెద్ద క్యూలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటును వినియోగించుకునే ఒక పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇదంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం, అదేవిధంగా సాంకేతికంగా ఎదురైనటువంటి ఈ ఈవీఎంల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించలేకపోయిందన్న అంశాన్ని వైసీపీ